కాకినాడ దంటు కళాక్షేత్రంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఘంటసాల కళాపీఠం ఆధ్వర్యంలో ఘంటసాల 103 జయంతిని పురస్కరించుకొని స్వరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ సలహాదారులు సీతాపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతాపతిరావు రంగారావు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎస్వి రమణ, పుల్లారావు, బాబీ, బాలు, భాను, ట్రెజరర్ నూకరాజు, సుచిత్ర, భార్గవి, పిబి శాస్త్రి, వెంకన్నబాబు, శ్రీరాములు, కరక రాజబాబు, పలువురు సంస్థ సభ్యులు, గాయకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్వరాభిషేకం కార్యక్రమంలో గాయకులు సుమధుర గీతాలు ఆలపించారు. ఈ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ మంది అయినా సరే మన కాలం మన చేతుల్లో లేదు. టైం చాలా విలువైనది. మనం ప్రకటించిన కాలానికి 10 మంది ఉన్న ప్రేక్షకులు మనం మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం సంస్థ యొక్క ముఖ్య ఆశయం. దానిలో భాగంగా 10 గంటలకే ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పెద్దలు మా సంస్థ యొక్క ఘంటసాల సంగీత కళాపీఠం గౌరవ అధ్యక్షులు మా రంగారావు గారు, అలాగే గౌరవ సలహాదారులు సీతాపతిరావు గారు, అలాగే సంస్థ అధ్యక్షులు కళాప్రియులు, అలాగే సాయంత్రం మన అల్లూరు సీతారామరాజు కళావేదిక తరపున సాయంత్రం భక్త సింతామణి పురాతనమైన నాటక ప్రదర్శించడం జరుగుతుంది. అందుకు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా బంధుమిత్రులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని అందరినీ ఆనందం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్. చెప్పాం, వచ్చినా రాకపోయినా కార్యక్రమం అయిపోవాలి. 5 మంది ఉండండి, 10 మంది ఉండండి. ఇవాళ తరపెట్టింది అయిపోవాలి. నలుగురిని రమ్మని ఆయన అడగడంలో తప్పేం లేదండి. ఆయన వాడు కొద్దిగా కార్యశూరుడు. ఆయన ఏంటంటే ఏదో డిఫెన్స్లో ఉంటే బాగుండేదని చదువుతుంటాను నేను ఎప్పుడు. ఆయన సీతారామూర్తి గారు అబ్బాయి ఇలాంటి ఆయన కూడా వస్తుంటారు అనుకుంటారు. ఆయన విలువ ఉంటే అసలు ఆయన బాగా కావాల్సిన వాడు. ఆయన సాయంత్రం వస్తే నేను బాగా ఎదుగుతున్నాను పైగా. సో అందుకని నేను ఏంటంటే ఈ సంస్థ ఏదో 10 మందితో కలిపి ఇలాగ కొద్దిగా వృద్ధి చెందాలని నా కోరిక అండి. నా పరంగా నేను ఏం చేయగలిగితే చేస్తాను. నాకు ఏదో ఒక కమిట్మెంట్ వచ్చేస్తుందండి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ ఒకటి అనుకోకుండా దానికి ఒక ప్రెసిడెంట్ అవ్వాల్సి వచ్చింది. నేనేదో రాజీనామా తీసుకెళ్తే ప్రెసిడెంట్ అయిపోవాల్సి వచ్చింది. సో అదొకటి కొత్తగా మన ఆశ్రమస్థానంగా నేను టేకప్ చేశానండి 2 ఏళ్ళగా, అదే 2 నెలలుగా. సో జస్ట్ నేను ఈ సంఘాలు 2 కూడా అంటే ఘంటసాల పేరుతో ఉందానండి, ప్లస్ ఈ రెండోది అల్లూరు సీతారామరాజు స్మారక ఈ 2 కూడా బాగా వృద్ధిలోకి రావాలని నేను మటు కోరుకుంటాను. మా హౌస్ ఘంటసాల గారి విగ్రహం ఎదురుగుంటూ ఉన్న హౌస్ అండి. అది మా హౌస్ వైనాడ్ పక్కన హౌస్ అండి. అనే ఈ దయానంద బాబు గారు వచ్చి, సార్ మీరు ఎదురుగుండా ఉన్నది మీ హౌస్, ఈ విగ్రహం కొద్దిగా మీరు చూస్తుందండి అని చెప్పారు. అప్పటి నుంచి అది మెయింటైన్ చేస్తానండి నేను. దయానంద బాబు గారు ఎప్పుడు కూడా సిన్సియర్గా చేస్తారండి ఈ కార్యక్రమాలన్నీ.